సిపిఐ కార్యదర్శి మురళి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కొంతమంది కార్మికులతో ధర్నా చేస్తూ పార్టీ పైన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి పైన విమర్శలు చేయడం ఏదైతే ఉందో దానిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు ఎక్కడైనా అతని అనుచరులు కానీ ఇతరులు కానీ కబ్జా చేసినారు అంటే వెంటనే స్పందించి దానిపైన విచారణ కోరి తగిన చర్యలు తీసుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. అక్రమాలను అవినీతిని ఆయన సహించరు. ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు, ఆర్టీఓ ఆఫీస్ తరలింపులో ఏదో మంత్రి నుండి లావాదేవీలు జరుపుతున్నారు అని. ఆర్టీఓ ఆఫీసు మదనపల్లి నుండి తరలించకుండా ఉండడానికి శాసనసభ్యులు గారు ఇప్పటికి 2 సార్లు లెటర్లు రాశారు. ఆయన తీవ్రంగా ఆఫీస్ ఇక్కడే ఉండడానికి కృషి చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి విషయం అన్నాడు, అభివృద్ధి చేయడం లేదు. నిన్ననే సిటిఎం రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. సిమెంట్ రోడ్లు మీరు పల్లెల్లో తిరిగితే ఎన్ని 100 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఈ విధంగా అభివృద్ధిలో ఒకవైపు శాసనసభ్యులు చొచ్చుకుపోతూ మరోవైపు అనునిత్యము ప్రజలను కలుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాడు. మీరు కమ్యూనిస్టు నాయకులుగా ఎప్పుడు ఏదో పోరాటం ఉండాలని చెప్పి పోరాటాలు చేస్తున్నారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయడం లేదు. మీరు సమస్య ఏదైనా ఉంటే నిర్మాణాత్మకంగా తీసుకురండి, ఖచ్చితంగా దాని మీద పోరాడి ఆ సమస్యను పరిష్కారం చేద్దాం తప్ప ఊరికే ఏదో మనం గుర్తింపు కోసం చేయాలా, కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాం కాబట్టి అని చెప్పి ఇలాంటి విమర్శలు చేస్తే పార్టీ మీద ప్రభుత్వం మీద చేసే విమర్శలను మేము ఎప్పుడూ కూడా హర్షించము, వాటిని ఖచ్చితంగా తిప్పి కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.